ఆదిమ మానవులు మొదటగా కాయలు, దుంపలు, తేగలు, పండ్లు, ఆకులు, మాంసం వంటివి ఆహారంగా తీసుకునేవారు. కొంతకాలం తరువాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులను నేర్చుకుని కూరగాయలు, పప్పు దినుసులు వంటివి వర్షాధారంగా పండించడం నేర్చుకున్నారు. అయితే పురావస్తు శాఖ శాస్త్రవేత్తల ప్రకారం క్రీస్తుపూర్వం 7000 సంవత్సరంలో మధ్యధర ప్రాంతానికి చెందిన దేశాల్లో వ్యవసాయం ప్రారంభించినట్టు బోగట్ట. క్రీస్తుపూర్వం 3000 నాటికి ఎరువులు కూడా వాడారని చెబుతున్నారు. మన భారతదేశంలో పంట కాలాన్ని 3 విధాలుగా వర్గీకరించవచ్చు. అవి ఖరీఫ్, రబీ, జైద్. అయితే ఖరీఫ్ జూన్ నుంచి అక్టోబర్ వరకు సాగు చేసే పంటలను ఖరీఫ్ పంటలు అనవచ్చు. ఈ కాలంలో ప్రధాన పంటలు వరి, జొన్నలు, మొక్కజొన్నలు, పత్తి, చెరుకు, నువ్వులు, సోయాబీన్, వేరుశనగ వంటివి. రబీ పంట కాలం అక్టోబర్ నుండి మార్చి, ఏప్రిల్ వరకు ఉంటుంది. సాగయ్యే పంటలు గోధుమ, బార్లీ, మినుములు, పొద్దుతిరుగుడు, పువ్వులు, ధనియాలు, ఆవాలు మొదలగునవి. మూడవది జైద్ పంటకాలం. మార్చి నుండి జూన్ వరకు సాగయ్యే పంటకాలాన్ని జైద్ పంటకాలం అని మనం అనవచ్చు. ఈ కాల వ్యవధిలో పుచ్చకాయలు, దోసకాయలు మరియు కొన్ని రకాల కూరగాయలు పండిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రమణ వెల్మల. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు నా విలువైన వీడియోలలో భాగంగా ఈరోజు వ్యవసాయ రంగం, వాటి ప్రాముఖ్యత, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ విలువలు, రైతుకు సహకరిస్తున్న వ్యవసాయ పరికరాలు అనే అంశాన్ని మీకోసం స్టెప్ వైజ్ తీసుకువస్తున్నాను. అందులో భాగంగా ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాను. శ్రీకాకుళం జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా 26.47%, నైరుతి ఋతుపవనాల ద్వారా 62.61% వర్షాలు కురుస్తున్నాయి. చిన్న నీటిపారుదల ఆధ్వర్యంలో 905 సాగునీటి చెరువులు జిల్లాలో ఉన్నాయి. వీటి ద్వారా 39,024 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. జిల్లాలో 113 వరకు సాగునీటి కాలువలు ఉన్నాయి. వీటి ద్వారా 61,825 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. జిల్లా వ్యాప్తంగా 1,05,693 పిల్ల కాలువలు ఉన్నాయి. దీనివల్ల ఖరీఫ్ పంటకాలంలో 42,845 హెక్టార్లకు మరియు రబీ పంటకాలంలో 1,568 హెక్టార్లకు సాగునీరు లభిస్తుంది. వంశధార ఎడమ కాలువ కింద ఆయకట్టు 31,552 హెక్టార్లకు సాగునీరు దొరుకుతుంది. శ్రీకాకుళం జిల్లా ప్రధాన పంటలు వరి, చెరకు, జొన్న, గంట్లు, మొక్కజొన్న, రాగులు, పెసర, మినప, నువ్వులు, పత్తి, గోగు నార, ఉలవలు, వేరుశనగ, మినప, ఉల్లి, పొద్దుతిరుగుడు మొదలైనవిగా చెప్పుకోవచ్చు. జిల్లాలో ఎగుమతులు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ధాన్యము మరియు జీడిపప్పును ఎగుమతి చేస్తారు. జిల్లాలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు, మన శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులను చూసుకుంటే వంశధార, హిరమండలం గొట్టా బ్యారేజ్, తోటపల్లి ప్రాజెక్టు, ఆఫ్షోర్ జలాశయం, మడ్డువలస ప్రాజెక్టు, జంపరకోట రిజర్వాయరు, కొండలోవగెడ్డ రిజర్వాయరు, అక్కులపేట ఎత్తిపోతల పథకం. వీటిని జిల్లాలో ముఖ్య ప్రాజెక్టులుగా మనము భావించవచ్చు. ఇప్పుడు జిల్లాలో నదులు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బోహద, మహేంద్ర తనయ, సువర్ణముఖి, వేగవతి అనే నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. మన దేశంలో ఔషధ మొక్కలు అశ్వగంధ, ఉసిరి, ఎర్రచందనం, కలబంద, తులసి, నేలవేము, వేషానభేది, బంతి, వస, శ్రీగంధం, సునాముఖి అనే ఔషధ మొక్కలను మన భారతదేశంలో పండిస్తూ ఉన్నారు. ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే ఈ వ్యవసాయ ఆధునిక పరికరాలు రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేయటంలో చాలా ఉపయోగపడుతున్నాయి అని మనము అభిప్రాయపడవచ్చు. వ్యవసాయ కూలీలు ప్రస్తుత పరిస్థితుల్లో దొరకక, ప్రకృతి రైతులకు సహకరించక, రైతు తన పంటను ఇంటికి చేర్చుకోవటానికి సరైన అవకాశాలు లేక, మరియు రైతు ప్రకృతిని చూసి ఏ రోజు వాతావరణం ఎలా ఉంటుందో అని బిక్కున చూస్తూ పంట పండిపోయి ఏం చేద్దాం
అనే సమయంలో ఈ పరికరాలు రైతులను ఆదుకుంటూ ఉన్నాయి. అయితే ఈ పరికరాలను వాడటం కోసం కూడా చాలా వరకు పొలం ఆరుదల మీద ఆధారపడి ఉంటుంది. ఇటువంటి వ్యవసాయ యంత్ర పరికరాలతో ముందుకు సాగుతున్న మన భారత వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులలో భాగంగా మన వ్యవసాయ పొలాల్లో అవలంబిస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులను వ్యవసాయ అనుభవంగా భావిస్తూ రైతులకు వ్యవసాయం చేసుకునే పద్ధతులు ఇంకా సులభతరం పరిస్థితులకు అనుగుణంగా కావాలని ఆశిస్తూ ఈ వీడియో ద్వారా శ్రీకాకుళానికి మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన చాలా విషయాలను మనం తెలుసుకున్నామని ఆశిస్తూ మరొక మంచి విలువైన వ్యవసాయ యంత్ర పరికరంతో మరికొన్ని వ్యవసాయ సంబంధిత విషయాలను తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రమణ వెలమల. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.